మహిళల్లో మోర్ దాన్ 60% మైనస్ ఉంది కూటమి పట్ల. దిస్ ఈజ్ ఫ్యాక్ట్. ఫస్ట్ రీజన్ ఏంటంటే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సంవత్సరానికి ఒకసారి జగనన్న చేయూత అనే పేరుతో 18,750 రూపాయలు డ్వాక్రా మహిళలకు ఇచ్చారు. అది ప్రతి సంవత్సరం పడింది. అది వైసీపీ అమలు చేసిన అతిపెద్ద పథకం. అమ్మఒడి వాళ్ళు ఇచ్చారు, రైతు భరోసా ఇచ్చారు. ఇవన్నీ ఇచ్చినప్పటికీ వైసీపీ హయాంలో అమలు చేసిన అతిపెద్ద పథకం అది. సంవత్సరానికి ఒకసారి 18,750 డ్వాక్రా మహిళల ఖాతాల కంటే మామూలు విషయం కాదు కదా. సో ఆ స్కీమ్ కూటమి ప్రభుత్వం ఆపేసింది. వీళ్ళు ఆడబిడ్డ నిధి ఇస్తాము అని చెప్పారు. సూపర్ 6 హామీల్లో భాగంగా నెలకు 1,500 రూపాయలు, 18 ఏళ్ళు నిండిన ప్రతి మహిళకు కూడా నెలకు 1,500 రూపాయలు జమ చేస్తామని చెప్పారు. ఆడబిడ్డ నిధి అని పేరు పెట్టి విపరీతంగా ప్రచారం చేశారు, ప్రమోట్ చేశారు. మరి అధికారంలోకి వచ్చిన 2 ఏళ్లలో ఆ పథకం విషయంలో ఒక్కటంటే ఒక్క క్లారిటీ లేదు, ఒక మాట లేదు. అట్లీస్ట్ పలానా టైం నుంచి ఇస్తామని కూడా చెప్పట్లేదు. సూపర్ 6 ఇచ్చాము, సూపర్ 6 ఇచ్చామని చెప్తున్నారు. ఎక్కడిచ్చారు ఆడబిడ్డనిది? జగన్ గారేమో, జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడేమో ఇచ్చారు, వీళ్ళు ఇవ్వట్లా. ఇక మరో వ్యతిరేకత కారణం ఏంటంటే, మహిళల్లో ఇంకో వ్యతిరేకతకు ఇంకో కారణం ఏంటంటే బెల్ట్ షాపులు. ప్రభుత్వం మద్యం విధానం, బెల్ట్ షాపులు విచ్చలవిడిగా మద్యాన్ని విచ్చలవిడిగా వదిలేసింది కూటమి. రాష్ట్రంలో ప్రతి గ్రామంలో కూడా మినిమం 3 నుంచి 6 వరకు బెల్ట్ షాపులు ఉన్నాయి. కొన్ని గ్రామాల్లో 8, 10 బెల్ట్ షాపులు కూడా ఉన్న గ్రామాలు ఉన్నాయి, పెద్ద పెద్ద మేజర్ పంచాయతీలు. రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో, ప్రతి మండలంలో, ప్రతి గ్రామంలో 99% గ్రామాల్లో బెల్ట్ షాపులు ఉన్నాయి. ఈ బెల్ట్ షాపులు ఉండడం వలన గ్రామాల్లో రాత్రి 10:30 తర్వాత, రాత్రి 12 రాత్రి 1 గంటకు కూడా మందు దొరుకుతుంది, తాగుతున్నారు. పైగా వైన్ షాపుల్లో కూడా ఎనీ టైం మందు దొరుకుతుంది. 24/7 వెళ్ళి షట్టర్ కొడితే చాలు మందు ఇస్తాడు బయటకు తీసుకొచ్చి. తెలుసా? బెల్ట్ షాపులు పెరిగిపోయినాయి, ఎంఆర్పి ఉల్లంఘనలు జరుగుతున్నాయి. అండ్ క్వాలిటీ మద్యం కూడా దొరకట్లా అంటున్నారు, క్వాలిటీ ఇస్తున్నామని, కానీ క్వాలిటీ ఉండట్లేదంట. సో మద్యం మీద ఒక కంట్రోల్ లేదు. సో అదేని ఇది ఒక వ్యతిరేకత కారణం. ఇలా ఈ 2 కారణాలతో మహిళల్లో, గ్రామీణ ప్రాంత మహిళల్లో కూటమి ప్రభుత్వ పరిపాలన పట్ల విపరీతమైన వ్యతిరేకత ఉంది. మోర్ దాన్ 60% మహిళల్లో వ్యతిరేకత ఉన్నమాట నిజం.